Guys, welcome back to my channel. It's me, Gayatri. Welcome back to one more vlog. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే డే 1 బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి రూపం. సో ఈరోజు డే 1 అమ్మవారి రూపం వచ్చేసి బాలత్రిపుర సుందరి దేవి రూపం. మనము నార్త్ సైడ్లో శైలి పుత్రి దేవి అని కూడా అంటాం. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సౌత్లో ఇలా నార్త్లో అలా పిలుస్తారనమాట. సో నేను ఈ నవరాత్రికి 9 days కంటిన్యూస్ వీడియోస్ అయితే ప్లాన్ చేశాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే యూ కెన్ గెట్ టు సీ ఆల్ దోస్ కంటెంట్. 9 days 9 ఫేస్ ప్యాక్స్ అండ్ 9 లుక్స్ అండ్ 9 ప్రసాదం ఇవన్నీ వస్తాయన్నమాట. షార్ట్స్ అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇవన్నీ మీకు నోటిఫికేషన్స్ కూడా వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ యూ కెన్ వాచ్. సో ఈరోజు అయితే ఫస్ట్ ఫేస్ ప్యాక్ చూపిస్తా. సో మీరు క్లియర్గా కావాలంటే ఖచ్చితంగా షార్ట్స్లోనే చూస్తారు. ఎందుకంటే నేను 2 ప్యారలల్గా చేయలేను, ఒకటే ఫోన్ ఉంది కాబట్టి. సో లెట్స్ గెట్ ఇంటూ దిస్ వీడియో. ఫేస్ మాస్క్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇది మొత్తం డ్రై అవ్వడానికి ఒక 15 to 20 minutes అయితే పట్టుద్ది. సో ఈలోపు టైం మేనేజ్మెంట్గా మనం ప్రసాదం కూడా చేసేద్దాము. ప్రసాదం అయితే నేను రవ్వ కేసరి చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్లో అయితే అది ఫుల్ వ్లాగ్ అయితే నేను ఏం పెట్టట్లేదు ప్రసాదంది. షార్ట్లో పెడతాను, కానీ షార్ట్లో అయితే చూడండి సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఆ వేడికి కొంచెం ఆరిపోయింది. ఇంకొక 5 minutes అయితే ఆరిపోద్ది. అండ్ ఫైనల్ టచ్ అయితే అయిపోయింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఒక్కటి వేసేస్తే అయిపోతుంది. ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోయింది, ఫస్ట్ డే పూజ కాబట్టి అనౌన్స్మెంట్ రాలేదు. ప్రసాదం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అమ్మవారికి ఫస్ట్ ఇలా రివీల్ చేయకుండా ఇలా కళ్ళ గంటలు కట్టారు. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. పూజకైతే కూర్చున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే చేయాలి కాబట్టి ఒక పేర్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ చేస్తారు. అండ్ ఇక్కడ పంతులు అన్నీ చేసుకుంటూ ఉన్నారు. నవగ్రహాల పూజ కూడా చేయాలి కాబట్టి. అండ్ ఇక్కడ ఆంటీస్ అన్ని పూజలు స్టార్ట్ చేశారు వాళ్ళే. అండ్ పంచామృతం చేస్తున్నారు. అండ్ గణపతి పూజ అండ్ పసుపు కుంకుమ వేయడం ఇంకా అన్నీ ఈరోజే స్టార్ట్. అండ్ అఖండ దీపం కూడా ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. నిమ్మకాయ దండ అంతా అలా ప్రిపేర్ అవుతూ ఉన్నాయి అన్నీ. అండ్ ఇది డే 1 అనమాట. బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. అండ్ అది కూడా గోదాదేవి హెయిర్ స్టైల్లో. అండ్ గ్రీన్ కలర్ శారీ కట్టించారు. జనరల్గా అయితే ఎల్లో కట్టిస్తారు, కానీ ఈసారి అయితే గ్రీన్ కట్టించారు. చాలా బాగుంది శారీ అయితే. అండ్ అమ్మవారికి కట్టిన శారీస్ ఇంకా అమ్మవారికి వచ్చిన శారీస్ కూడా వేలం పాటలో పెడతారనమాట. వేలం పాట అయ్యేటప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను, అంటే ఎలా అవుతుంది అనేసి. ఒకవేళ కుదిరితే మనం కూడా తీసుకుందాము దేవుడి అమ్మవారిది. అండ్ ఇక్కడ అందరినీ చూపిస్తూ ఉన్నాను. చాలా షైగా ఉంది చెప్పాలంటే, కానీ తీస్తాను. అంటే కష్టపడాలి, షై అంతా పోయి చేయాలి కాబట్టి. అండ్ ఇక్కడ నవధాన్యాల కోసం అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ఇది డే 1 పెట్టుకోవాలి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ నవరాత్రులకైతే అమ్మవారిది. సో నవధాన్యాలు బాగా అంటే గ్రాస్ బాగా మొలవాలి అంటే బంకమట్టి యూజ్ చేయాలి. అండ్ బంకమట్టితో పాటు ఎర్రమట్టిని కూడా యూజ్ చేసి గోధుమలు ఎక్కువ వేసి నవధాన్యాలు కొంచెం తక్కువ వేస్తే బాగా వస్తాయంట. ఈ టిప్ అయితే నాకు పంతులే చెప్పారు. సో పంతులు చెప్పిన విధంగా అయితే ఇక్కడ ఆంటీ చేస్తూ ఉన్నారనమాట. అండ్ అన్నీ వేసాక లాస్ట్కి వాటర్ వేయాలి. అండ్ మంచిగా గ్రో అయితే నేను డే వైస్ మీకు చూపిస్తాను ఎలా గ్రో అవుతుంది అని. అండ్ ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ గణేష్కి పూజ చేయాలి కాబట్టి గణేష్కి అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇక్కడ కూడా అవుతున్నాయి. అండ్ ధూపం కోసం కూడా రెడీ చేస్తున్నారు బ్యాక్ సైడ్ బాయ్స్. అండ్ ఇక్కడ చేతిలో చిలక చాలా క్యూట్గా చాలా బాగుంది కదా. ఇలా చాలా ప్రాప్స్ చేసి చేస్తారనమాట అలంకరణ అయితే. లక్ష్మీదేవికి కాయిన్స్తో వర్షం కానీ, సరస్వతీదేవికి బుక్స్, ఇంకా అలా లోటస్, అలా మంచిగా అన్ని ప్రాప్స్ అయితే చాలా బాగుంటాయి. సో నా ఛానల్ స్టార్ట్ అయ్యాక ఇది ఫస్ట్ దసరా కాబట్టి చాలా స్పెషల్గా ఉండాలని ప్రతి ఒక్కటి రికార్డ్ చేసిన. అండ్ ఇక్కడ మంగళసూత్రం అయితే వేస్తున్నారు
మ్యారేజ్ అయిన వాళ్ళే వేయాలి అది కూడా. అండ్ కలశ ప్రదానం కూడా చేయాలి. అండ్ కుంకుమార్చన కంపల్సరీ కాబట్టి ఎవ్రీడే అందరికీ కుంకుమార్చన కోసం ఈక్వల్గా పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ అయితే ఇస్తారు అందరికీ. అంటే కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి, మరీ చిన్న పిల్లలకి కాదు కాబట్టి వాళ్ళు చేయలేరు. అండ్ పూజ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్కి కొంచెం టైం పట్టింది. అండ్ ఇలా కంప్లీట్ అయ్యాక ధూపం వేస్తారు. ధూపం ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఓవరాల్గా డెకరేషన్ అయితే ఇలా ఉంది. చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ డే ఆఫ్ అమ్మవారి పూజ. అండ్ సెకండ్ డేకి ఏంటి అనేది కూడా ముందే పంతులు చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ప్రసాదాలు, నేను చేసిన ప్రసాదం కూడా ఉంది, కేసరి. అండ్ సెకండ్ డే గాయత్రీదేవి అవతారం అండ్ ఆల్సో పులిహోర ప్రసాదంగా పెట్టాలంట. అండ్ మాకు జాగారం కూడా ఉంది. సో ఆ వ్లాగ్ అనేది నేను నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. ఆల్టర్నేట్గా ఏం చేయను, రెగ్యులర్గా పోస్ట్ చేసేస్తాను. అండ్ నేను కూడా ఇక్కడ ప్రసాదం తింటున్నా. కట్టు పొంగలి చేశారనమాట. కట్టు పొంగల్ కూడా పెడతారంట బాలత్రిపుర సుందరి దేవికి. అండ్ ఓవరాల్గా అవుట్లుక్ ఇలా ఉంది బయట. నేను వేరే వ్లాగ్లో అయితే చెప్పాను ఇలా ఉంది బిఫోర్ మేక్ ఓవర్ అని. ఇదన్నమాట మొత్తం నైట్ లుక్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.